ఇవి గ్రేప్స్ కప్ కేక్ అండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరు తినవచ్చు. చాలా హెల్దీ రెసిపీ ఇవి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గ్రేప్స్ కప్ కేక్స్ తయారు చేసుకోబోయే విధానము చూద్దాం. నమస్తే అండి. ఈరోజు మనము గ్రేప్స్ కేక్ తయారు చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. గ్రేప్స్ 1 కప్ తీసుకున్నాను. తేనె 1 కప్పు, చాకో చిప్స్ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, నెయ్యి 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, వంట సోడా 1/2 టేబుల్ స్పూన్. తయారు చేసుకోబోయే విధానము చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ గ్రేప్స్ మంచిగా జ్యూస్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా గ్రేప్స్, ఈ జ్యూస్ని ఒక బౌల్లో తీసుకుందాము. ఒక బౌల్లో గ్రేప్ జ్యూస్ తీసుకున్నాం కదా, ఇది సైడ్కి పెట్టేసి మళ్ళీ ఒక బౌల్ తీసుకుందాము. ఈ బౌల్లో ముందుగా పెరుగు వేద్దాము. అలాగే మనము స్వీట్ కొరకు బెల్లము షుగర్ ఏమీ వాడట్లేదండి, ఓన్లీ హనీ తీసుకుంటున్నాము. హనీ 1 కప్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ మనం రిఫైండ్ ఆయిల్ కానీ వేరే ఏదన్నా ఫ్లేవర్ది తీసుకోవాలి, కానీ నేను నెయ్యి తీసుకుంటున్నాను. వేసిన తర్వాత ఒక విస్కర్ తీసుకొని మంచిగా ఇలా స్మూత్గా బీట్ చేద్దాము. చూడండి, మంచిగా ఇలా బీట్ చేసుకున్నాం కదా, క్రీమీలా వచ్చింది కదా. ఇప్పుడు మనం గోధుమ పిండిని, అలాగే బేకింగ్ పౌడర్, వంట సోడా, కొన్ని చాకో చిప్స్ వేద్దాము. వేసి మళ్ళీ స్మూత్గా ఇలాగా బీట్ చేద్దాము. చూడండి, ఇలాగా కలిపి పెట్టాం కదా, చాలా కొంచెం గట్టిగా అయినట్టు ఉంది కదా. ఇప్పుడు మనము ఈ గ్రేప్ జ్యూస్ వేస్తాము. వేసి మంచిగా కలిపి పెడదాం. చూడండి, కేక్ బ్యాటర్ని ఇలాగా మంచిగా కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము కప్స్ తీసుకుందాము. ఈ కప్స్ తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేద్దాం. కప్స్లో నెయ్యి ఇలా అప్లై చేసాం కదా, కొంచెం పౌడర్ కూడా ఇలాగా అప్లై చేద్దాము. మనకి కష్టం లేకుండా ఈజీగా వచ్చేస్తుంది కేక్ ఉడికిన తర్వాత. ఇప్పుడు కేక్ బ్యాటర్ని కప్స్లో మంచిగా ఇలా అప్లై చేసుకుందాము. నిండా వేయొద్దండి, సగం సగమే వేయాలి, పొంగుతుంది కదా, ఇంత వేస్తే సరిపోతుంది. ఇట్లా మొత్తం అప్లై చేసుకుందాం. కప్స్లో మొత్తం కేక్ బ్యాటర్ని ఇలా అప్లై చేసాం కదా. ఇప్పుడు కొంచెం చాకో చిప్స్ని పైన కొంచెం ఇలా గార్నిష్ చేసుకుందాము. మంచిగా ఇలాగా చాకో చిప్స్ కూడా వేసినాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒకటి పెద్దది పాన్ పెడదాము. పెట్టి అందులో వాటర్ పోసి స్టాండ్ పెట్టి ఒక ప్లేట్ పెడదాము. ఎందుకంటే స్టాండ్ మీద ఈ కప్స్ నిలవవు కాబట్టి. ఇప్పుడు మనము ఒక్కొక్కటి ఈ కప్పు ఇలాగా పెట్టి ఒక 20 మినిట్స్ మంచిగా కుక్ చేసుకుందాము. ఇలాగా పెట్టుకున్నాం కదా, ఒక 20 మినిట్స్ మంచిగా మూత పెట్టేసి కుక్ చేసుకుందాము. ఇప్పుడు కేక్ మంచిగా ఇలా తిరగాలి తీసుకుందాం. వావ్, చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. చూడండి, గ్రేప్స్ కప్ కేక్ రెడీ అయిపోయిందండి. ఎంత స్మూత్గా ఉందో చూడండి. మనం ఇలా కొంచెము, వావ్, చూడండి ఎంత స్మూత్గా ఉందో. చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా తినవచ్చు. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.